పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ రావలకోట్ మీదకి వెళ్తూ ఉంటే, వాళ్ళ మీద కాల్పులు జరిపారు. అనేక మంది ప్రాణాలు తీశారు. అయినా సరే మొండిగా నిలబడ్డారు. 12వ తారీఖు దాకా వెళ్తామన్నారు. చేరారు. ఉద్యమించారు. గొడవలు జరుగుతున్నాయి. అవి అక్కడ వాళ్ళని న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానిది. ఎందుకంటే మనమేం తయారు చేయలేదు. పీఓకేని లాక్కుంది వాళ్ళు. అక్కడికి తీసుకెళ్ళి ముస్లింలని చేర్చింది వాళ్ళు. ఉద్యమం చేస్తున్న వాళ్ళలో ముస్లింలే ఎక్కువున్నారు కాశ్మీరీల కంటే కూడా. అయినా సరే భారత్ మీద ద్వేషం, భారత్ మీద కడుపు మంటతో అట్టుండి పాకిస్తాన్ సైన్యం జరిపినటువంటి కాల్పులు, ఒక పోస్ట్ దగ్గర నుంచి జరిపిన కాల్పులు చూసినటువంటి భారత సైన్యం గతంలోకి మళ్ళీ పై అధికారులకి, ఆ పైన ఆర్మీ చీఫ్‌లకి, ఆ పైన ప్రభుత్వానికి, ఆ పైన హోంశాఖకి, ఆ పైన ప్రధానమంత్రి నిర్ణయాల కోసం ఏమీ వేచి లేరు. ఇంతకు ముందే ఇచ్చేసినటువంటి అష్యూరెన్స్ ప్రకారం మనం ముందు కాల్చొద్దు, మనల్ని ముందు కాలిస్తే వదిలిపెట్టొద్దు అన్నటువంటి చర్యల్లో భాగంగా పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఆర్మీకి సంబంధించినటువంటి పోస్టుని లేపడేసినటువంటి సైన్యం ఆ వీడియోని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పోస్ట్ పేలిన విజువల్స్‌ని చూపించింది.